కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఫైల్ చేసిన రిమాండ్ రిపోర్ట్ లో వీళ్ళు రాసుకొచ్చినారు. మే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు వీడియో క్లిప్పింగ్ లేదంట, వీడియో ఫుటేజ్ లేదంట అని వాళ్ళ మొదట ఫైల్ చేసిన రిమాండ్ రిపోర్ట్ లో రాసినారు. మళ్ళీ మధ్యలో ఇద్దరు కానిస్టేబుల్ ఏదో అరెస్ట్ చేసినట్టున్నారు నిన్నేదో. వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లు ఏమో రాసినా తెలుసా? 18 నెలలుగా సీసీ కెమెరాల ఫుటేజ్ తొలగించినట్టు వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ లో రాస్తారు. అంటే ఎన్ని మర్డర్లు జరిగినాయో ఈ 18 నెలల్లో. సార్ ఇది ఒక కీలకమైన పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు రేజ్ చేసిన పాయింట్ ఇది. మీరు విన్నారు కదా, 18 నెలలుగా అసలు ఫుటేజే లేదని చెప్పడం. ఇద్దరు కానిస్టేబుల్ కూడా వాళ్ళు ఏదో ముసుగులు వేసుకుని వచ్చారంట, సడన్ గా వెళ్ళి లొంగిపోయారంట కదా, డైరెక్ట్ గా అయితే వాళ్ళని కూడా చూపించలేదు అనుకుంటా. ఇక్కడ ఆధారాలు లేకుండా చేశారా, లేదంటే ఆధారాలు లేవని కేసు కంప్లీట్ గా పక్కదారి పట్టిస్తున్నారా? ఇక్కడ మనం ఎథికల్ అనెథికల్ అనేటటువంటి పాయింట్ నుంచి పక్కకు వెళ్ళిపోయింది కేసు అంతా కూడా. దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే అతను 12 ఏళ్ల నుంచి నేరాలు చేశాడంట లాంటి ఒక సినిమా ఎగ్జిబిట్ చేస్తున్నారు. 12